హలో అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి కెనాన్ 600 కెమెరా సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇది ఆల్రెడీ 6 పార్ట్స్ చేశాను. ఇది 7th పార్ట్. ఎవరైనా 6 పార్ట్స్ చూడనోళ్ళు ప్లే లిస్ట్‌లో పెట్టాను. నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఈ ప్లే లిస్ట్‌లో చూడండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ పెడతాను 6 పార్ట్స్. మీరు చూడాలనుకుంటే 6 పార్ట్స్ చూసిన తర్వాత 7th పార్ట్ చూడండి. ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. ఎందుకంటే స్కిప్ చేస్తే ఈ సెట్టింగ్స్ ఏంటి అనేది మీకు అర్థం కాదు. ప్రతి సెట్టింగ్ గురించి చెప్తున్నా కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నా యూట్యూబ్ ఛానల్ ఎక్కువ బిగినర్స్ గురించి చెప్తున్నాను. ఫోటోగ్రఫీ ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నా ఛానల్ చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకే కాకుండా అందరికీ కామన్ మ్యాన్స్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యే విధంగా చెప్తున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫోటోగ్రఫీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్. వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో థర్డ్ రోల్ ఫస్ట్ ఆప్షన్ గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ ఆప్షన్ క్రియేటివ్ ఫిల్టర్స్. క్రియేటివ్ ఫిల్టర్స్ అంటే ఏంటంటే మనం తీసిన ఫొటోస్ని క్రియేటివ్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు అని ఓకే చేస్తా చూడండి. ఇది ఓకే చేసిన తర్వాత సెట్ అని కొట్టేస్తే ఇక్కడ ఫిల్టర్స్ వస్తాయి, సౌండ్ ఫిల్టర్స్. ఒక్కో ఫిల్టర్ ఒకలా వస్తుంది. ఈ ఫిల్టర్స్ ఏంటి అనేది తర్వాత సపరేట్గా మీకు వీడియో చేసి చూపిస్తాను. ఈ ఫిల్టర్స్ని ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. మనం వచ్చేసి ఈ ఫిల్టర్స్ అని మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని అంటే ఎడిటింగ్ చేసుకోవాలి. కాకపోతే దీంట్లో ఇన్బిల్ట్గా ఇచ్చాడు క్యామ్లో. అలా క్రియేటివ్ ఫిల్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఐ కరెక్షన్స్ అంటే మన ఐటెము ఇన్బిల్ట్ ఫ్లాష్తో ఫోటో తీసినప్పుడు మన ఫేస్ మీద కాకుండా ఐస్ మీద మాత్రం రెడ్డిష్ వస్తుంటుంది. ఆ రెడ్ డాట్ లాగా చిన్న చుక్కలాగా వస్తుంటుంది. అది పోవటం కోసం ఈ ఆప్షన్ ఓకే చేస్తాము. ఇది నైట్ షూట్ తీసుకెళ్ళి ఒకసారి మీకు క్లారిటీ చూపిస్తాను. అలా వస్తుంది. మళ్ళీ దాన్ని తీసేసుకుని క్యామ్లోనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ గురించి మీకు సపరేట్గా వీడియో చేస్తాను. అది ఎలా పోతుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు చూపిద్దామంటే అన్నీ డే టైమే ఉన్నాయి ఫొటోస్ అన్నీ. నైట్ టైం ఫొటోస్ ఏమీ లేవు. ఉంటే ఇప్పుడే మీకు క్లారిటీగా రెండింటి డిఫరెన్స్ గురించి ఫోటో తీసి మీకు పైన డిస్ప్లేలో వేసామండి. కాకపోతే ఇప్పుడు అన్నీ పగలే ఉన్నాయి ఫొటోస్ అన్నీ. నైట్ షూట్కి ఏం వెళ్ళలేదు ఇప్పుడు దాకా ఎక్కువ రెగ్యులర్గా. అంతకుముందు పాత కెమెరా ఉన్నాయి, నీ కొత్త కెమెరా లేవు. అందుకని ఈసారి నైట్ షూట్కి తీసుకెళ్ళి దీని గురించి సపరేట్గా మీకు క్లారిటీ ఇస్తాను. రెడ్ కరెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు రీసైజ్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ ఫోటోని ఎల్ సైజులో ఉంది. ఎల్ అంటే లార్జ్ అని చెప్పాను. సో జేపీజీలో లార్జ్ నుంచి మనం మీడియంకి మార్చుకోవచ్చు. మీడియంకి స్మాల్కి క్వాలిటీ తగ్గుతుంది, ఎంబీ తగ్గుతుంది. కాకపోతే అది అలాగే ఇప్పుడు చూపిస్తుంది. సెట్ అని కొడితే ఇప్పుడు S2 అంటే ఇప్పుడు మీడియము, స్మాల్ 1, స్మాల్ 2 అలాగా మనం చేసుకోవచ్చు. ఇది ఎల్ నుంచి లాగా అంటే మీడియంగా వస్తుంది, క్వాలిటీ తగ్గుతుంది ఫోటో. నెక్స్ట్ ఆప్షన్ క్రాపింగ్ అంటే ఫోటోని ఫుల్ ఫోటోని ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో చూపిస్తాను చూడండి. దాన్ని మళ్ళీ సెట్ కొట్టేస్తే ఇలా ఇప్పుడు వచ్చేసి ఇలా వచ్చింది. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ బటన్ కదా. ఇది వచ్చి కింద దాన్ని అంటే ఇలా అంటే నీకు వచ్చేసి జూమ్ అవుతుంది అంటే పెరిగిద్ది. ఇది తగ్గించుకునే జూము ఇలా తగ్గించుకునేది వచ్చి క్రాప్ అవుతుంది. ఇప్పుడు కావాలంటే అంతవరకే కావాలి ఫోటో. ఆ ఫోటో కావాలి కాబట్టి మనకు ఆఫ్ చేసుకుంటాం చూడండి. ఈ సెట్ కొట్టేస్తే అంతవరకు ఫోటో వచ్చేసిద్ది. మనకి మెనూ కొట్టే వచ్చేసి పైన రింగ్ ఉంటుంది. ఆ రింగ్ నొక్కడం ఇలా సైడ్ కంటే ఓకే అవుతుంది. ఇది క్రాప్ అండ్ సేవ్ చూసారా అని ఓకే కొడితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు అంతవరకు ఫోటో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఫోటో వరకు సపరేట్గా ఉంటుంది. ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో మనం 3 రోస్ కంప్లీట్ మాట్లాడుతూ 4th రోలో ఫస్ట్ ఆప్షన్ స్లైడ్స్లో ఉంటాయి ఏంటంటే ఆ ఫొటోస్ వచ్చేసి అన్ని ఫోటోలు కలిపి ఒకేసారి ప్లే అవుతాయి అర్థం. ఇప్పుడు చూపిస్తాను చూడండి. స్లైడ్స్ ఓకే చేస్తే 723 ఫొటోస్ ఉన్నాయి మొత్తం. అవి ఒకేసారి ప్లే అవుతాయి. మన సెటప్లో ఫస్ట్ దాని సెటప్ అని కొడితే దీన్ని మనం ఫొటోస్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అంటే చూసారా స్లైడ్స్ ఇన్ 1 అండి, స్లైడ్స్ ఇన్ ఫేడ్ అనేది. ఇది ఎఫెక్ట్లు అంటే వచ్చేసి ఫొటోస్ వచ్చేసి కింద నుంచి రావడం, పైనుంచి రావడము, వచ్చేసి అలా రావడం అనేది ఎఫెక్ట్స్. ఇవి మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే వద్దు. ఇది స్లైడ్స్ 1 పెడతా చూడండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మనకు మెమరీ కార్డ్ మ్యూజిక్ సాంగ్స్ ఉంటే మనం ఆన్ చేసుకొని మ్యూజిక్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే వద్దని దాంట్లో మ్యూజిక్ ఏమి లేవు, అందుకని నేను పెట్టుకోను. అది డిస్ప్లే టైం అంటే టైం ఫోటో వచ్చేసి ఇంత టైం ఉండాలని దాన్ని. ఇప్పుడు చూసాను చూడండి. స్టార్ట్ అని కొట్టేస్తే ప్రాసెస్ చూడండి. అలాగా ఒక్కొక్క ఫోటో ప్లే అవుతే అలా వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ సెట్ ఇమేజ్ సెర్చ్ బటన్స్ అంటే ఇమేజ్ సెర్చ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తుంటాయి. ఇది ఓకే చేస్తే రేటింగ్ ఇచ్చిన ఇమేజెస్ చూపిస్తుంది. రేటింగ్ ఏమీ లేదు కాబట్టి ఏం చూపించట్లేదు. దాన్ని ఎలా మనకేం లేవు కాబట్టి చూపించట్లేదు. ఉంటే చూపించే ఫొటోస్ రేటింగ్ ఏమీ లేదు కాబట్టి చూపిస్తుంది. వచ్చేసి డేట్ వైజ్ చూపిస్తుంది ఈ ఫొటోస్. ఇలా దీన్ని కొట్టి సెట్ ఓకే కొట్టేస్తే ఆ ఫొటోస్ వరకు చూపిస్తుంది, మిగతాయి చూపించవు. అలాగా నెక్స్ట్ వచ్చేసి 100 కన్నా ఫోల్డర్ వరకు చూపిస్తుంది, మిగతాయి చూపించదు. ఇలా సెట్ ఓకే కొట్టుకుంటే మాత్రమే మన ప్లే సింబల్కి వెళ్తే ఫోటో చూసేదంటే మాత్రం చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్టెడ్ మనం తీసిన ఫొటోస్ చూసే ప్రొటెక్టివ్ ఫొటోస్ మాత్రం చూపిస్తుంది. ఆ సెట్ ఓకే కొట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి స్టిల్స్, తర్వాత రా ఫొటోస్ కాబట్టి స్టిల్స్ అంటే మనం తీసిన ఫొటోస్ స్టిల్స్ ఉంటాయి చూసారా,
అంటే స్టైల్‌గా దిగిన ఫోటోస్ మాత్రం చూపిస్తూ ఉంటది. ఓకే కొడితే సెట్ ఓకే కొడితే ఓకే అంతవరకు చూపిస్తది. నెక్స్ట్ డిజిట్ ఓకే అంటే డిజిట్ అంటే ఏంటంటే మన హైపర్ ఆటోలో ఫోటో తీసినవి మాత్రం చూపిస్తది. ఇప్పుడు దీన్ని సెట్ ఓకే కొడితే ఓకే అవుతది. లేదనుకుంటే ఏమి లేవు కాబట్టి చూపిచ్చదు. అవి ఓకే కొంటే ఓకే కొట్టేస్తే అయిపోతది. ఇప్పుడొచ్చేసి అలాగా ఆ ఫోటోస్ వరకు చూపిస్తది. అలాగా మనం ఏ ఇమేజెస్ కావాలి సెర్చ్ చేసుకుంటే ఆ ఇమేజెస్ సెర్చ్ చేసుకోవచ్చు. అలా సెట్ చేసేసుకుంటే ఆ ఫోటోస్ వరకు చూపిస్తుంది మిగతావి చూపించకుండా. నెక్స్ట్ వ్యూ ఫ్రమ్ లాస్ట్ సీన్ అంటే మన ప్లే సింబల్‌లో ఇది చూసారా? అంటే ఫస్ట్ కాడి నుంచి చూడకుండా మన ప్లే సింబల్‌లో ఇది నొక్కితే పాత ఫోటో ఏదొస్తుందో అంతవరకు వస్తది. చూసారా? మనం ఫస్ట్ ఈ ఫోటో చూసారా? ఆ ఫోటో నుంచే చూపిస్తది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది ఓకే కొట్టేసుకుంటే ఆ ఫోటో నుంచే వస్తది మళ్ళీ మనకి. అది ప్లే సింబల్ నొక్కితే అక్కడి నుంచే వస్తుంది చూసారా? అలాగా ఆ ఫోటోస్ లాస్ట్ సీన్ రావాలనుకున్నప్పుడు అది ఓకే అంటే ఎనేబుల్ ఉంటే అలా లాస్ట్ సీన్ మన ఆ ఫోటో చూసి ఆ ఫోటో వరకు వస్తది. నెక్స్ట్ ఇమేజ్ జంప్ డెవలప్ అని చూసారా? ఇది ఇమేజ్ జంప్ అంటే మనం ఒక్కసారిగా 100 ఫోటోలు, 50 ఫోటోలు అలా ఉన్నాయనుకో సింగిల్ ఫోటో తీసుకోకుండా జంప్ చేసుకోవచ్చు. 1 నుంచి 10, 10 నుంచి 20, 30 నుంచి 40 అలాగా ఫోటో జంప్ ఇక్కడ రింగ్ ఉంటది. పైన మన షట్టర్ బటన్ దగ్గర ఆ రింగ్ దగ్గర ఓకే నొక్కితే మనం వచ్చేసి అలా సైడ్‌కి ఇలా తిప్పుతా ఉంటే ఫోటోస్ ఎళ్తా ఉంటాయి. అలాగా చేసుకోవచ్చు. ఇది దానికి యూజ్ అవుతుంది. దీంట్లో ఇంకా సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు మనకి. ఇది సింగిల్ ఫోటో, ఇది 10 ఫోటోసు. నెక్స్ట్ వచ్చేసి ఇది కంటిన్యూ 30 ఫోటోలు అంటే 30-60, 60-90 అలా అవుతది. నెక్స్ట్ వచ్చి డేట్ అంటే మనం 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ అలా చూసారా? ఆ డేట్ వైస్‌గా వస్తాయి ఫోటోస్ అలాగా. నెక్స్ట్ ఫోల్డర్ అంటే మనం వచ్చేసి 100 కెనాన్ ఫోల్డర్ చూసారు. ఆ ఫోల్డర్‌కి ఇంకో ఫోల్డర్ ఉంటే ఫోల్డర్ మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ డిస్‌ప్లే ఓన్లీ అంటే మూవీస్ ఓన్లీ వీడియోస్ మాత్రం చూపిస్తది. నెక్స్ట్ వచ్చేసి స్టిల్స్ ఇందాక చూసాను మన స్టైల్‌గా దిగిన ఫోటోస్ మాత్రం స్టిల్స్ చూపిస్తది. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్టెడ్ అంటే చూపిస్తది. ఫోటోస్ లాక్కున్న ఫోటోస్ మాత్రం చూపిస్తది. నెక్స్ట్ రేటింగ్ ఉంది చూసారా? రేటింగ్ ఉన్న ఫోటోస్ మాత్రం అలా చూపిస్తది. అలాగా మనం సెట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి 10 ఫోటోస్ మాత్రం పెట్టుకున్నాను. అలా సింగిల్ ఫోటో అలా మీకు నచ్చింది పెట్టేసుకోవచ్చు దాంట్లోనే. ప్లేబ్యాక్ సెట్టింగ్స్‌లో ఫిఫ్త్ రో లాస్ట్ రో ఫస్ట్ ఆప్షన్ ప్లేబ్యాక్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే. అంటే మన ప్లేబ్యాక్ అంటే ఇందాక చూపించాను సార్ ఫోటోస్ అన్నీ వరుసగా వెళ్తా ఉంటాయి కదా! దానికి యూజ్ చేస్తుంటాము. ఆ సెట్టింగ్స్ వచ్చేసి మనకి ఎన్ని రావాలంటే ఇయన్నీ ఓకేలో రైట్ మార్క్‌లో ఉంటే అవి వస్తాయి ఫోటోస్. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎన్ని రైట్ మార్క్‌లో ఉంది చూసారా? ఇప్పుడు ఓకే కొట్టేసాను. ప్లేబ్యాక్ స్లైడ్స్‌లోకి వెళ్ళాను. స్లైడ్స్‌లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ కొడతాను చూసారా? ఇప్పుడు స్టార్ట్ కొట్టేస్తే లోడింగ్ ఇమేజెస్ అని వస్తుంది చూసారా? ఇప్పుడు సైడ్స్‌లో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కొట్టేస్తే ఇలాగా అంటే వచ్చేసి హిస్టోగ్రాము, ఆర్‌జీబీ, షట్టర్ స్పీడు ఇలాంటి ఆప్షన్స్ అని ఓకే అయన్నీ రైట్ మార్కులు ఉంటేనే ఇది చూపిస్తది. లేదంటే చూపించదు. అందుకని రైట్ మార్కులు ఉంచుకోండి. మీకు ఫోటో ఎలా వస్తుంది అని చెప్పి మొత్తం ఒకేసారి అన్ని ఫోటోలు చూపిస్తది ఇలాగా. అర్థమైంది అనుకుంటా మీకు. నేను అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఏ పాయింట్ డిస్‌ప్లే ఇది ఎనేబుల్ ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనం తీసిన ఫోటోస్ ఆటో ఫోకస్ ఎక్కడ ఫోకస్ అయింది అనేది చూపిస్తది మీకు. ఇప్పుడు చూస్తాను చూడండి. చూసారా ఇక్కడ రెడ్ పడుతుంది చూసారా? అంటే రెడ్ అని వచ్చి పాయింట్స్ ఉన్న చోట ఆడ ఫోకస్ అయిందని. అంటే ఎన్ని ఫోకస్ అయితే అన్ని ఫోకస్. ఇది వచ్చేసి అన్ని ఫోకస్ పాయింట్స్ ఫోకస్ అయిందని అలాగా అన్ని ఫోకస్ పాయింట్స్ ఫోకస్ అయితే అన్ని చూపిస్తది అలాగా. అలా వద్దనుకుంటే మనం వచ్చేసి మళ్ళీ దాన్ని డిసేబుల్ చేసుకుంటే మళ్ళీ అది చూపించదు. ఇప్పుడు చూస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ చూపించట్లేదు. ఎందుకంటే అది డిసేబుల్ చేసాను. ఎనేబుల్ చేసుకుంటే మీకు ఆటో ఫోకస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఫోకస్ అయిందనేది చూపిస్తది ఆ ఫోకస్ అనేది. ప్లేబ్యాక్‌లో లాస్ట్ ఆప్షన్ ఇది ఇంకా హెచ్‌డీఎంఐ హెచ్‌డీఆర్ అవుట్‌పుట్. అంటే ఇది హై క్వాలిటీ టీవీస్ 4K టీవీస్ కొంచెం కాస్ట్లీ టీవీస్ హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉంటే ఇది వచ్చేసి హెచ్‌డీఎంఐ పిన్ అది దానికి టీవీకి కెమెరా కనెక్షన్ చేసి లైవ్ ఇచ్చుకోవచ్చు. ఇది కెమెరా సపోర్ట్ కాదు మెయిన్ టీవీ సపోర్ట్ చేయాలి. అప్పుడే కలర్స్ అనేది అర్థమైద్ది మనకి. కొంచెం ఇంకా ఎక్కువ కలర్స్ బాగా బ్రైట్‌గా చూపిస్తది బాగుంటుంది. అది ఆన్‌లో అప్పుడు ఆన్ చేసుకోవాలి లేదంటే ఆఫ్ చేసుకోండి. కెనాన్ R100 కెమెరాలో ప్లేబ్యాక్ సెట్టింగ్స్ కంప్లీట్‌గా అయిపోయాయి. ఆల్రెడీ షూటింగ్ సెట్టింగ్స్ ఇప్పుడు ప్లేబ్యాక్ సెట్టింగ్స్ కంప్లీట్‌గా అయిపోయినాయి. నెక్స్ట్ వైఫై సెట్టింగ్స్ గురించి కూడా చెప్తాను. వైఫై సెట్టింగ్స్ అంటే ఓన్లీ అందరూ ఫోటో షేర్ చేసుకోవడం కోసం అనుకుంటారు. దానికి కాకుండా వేరే విధంగా కూడా యూజ్ చేయొచ్చు. అది మీకు నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. ఇది ఇంకా అయిపోలేదు కంప్లీట్‌గా. ఆ పార్ట్ వరకు వెయిట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. షూటింగ్ సెట్టింగ్స్ గురించి ఏమైనా అర్థం కాకపోయినా ప్లేబ్యాక్ సెట్టింగ్స్ గురించి ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను ఇంకా. ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్‌ని నేమ్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది. ఆ గంట సింబల్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టిన ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.